ప్రస్తుత రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టిన ఏ హామీలను కూడా నెరవేర్చకుండా ప్రజలను కులాల వారీగా విభజించి పాలిస్తున్నాయంటూ బ్రాహ్మణ సమాజ సమితి అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ ఆరోపించారు. అలాంటి కుల రాజకీయాలు చేసే పార్టీలకు చెంపపెట్టుగా ఉండాలనే ఉద్దేశంతోనే కులాల వారీగా రాజకీయ పార్టీలు ఉండాలన్న ఉద్దేశంతోనే బ్రాహ్మణ సమాజ సమితి పార్టీని నెలకొల్పుతున్నామంటూ గిరిప్రసాద్ శర్మ చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులకు ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో బ్రాహ్మణ సమాజ సమితి పార్టీ ఆవిర్భవించామన్నారు. కేవలం బ్రాహ్మణులకే కాకుండా అన్ని కులాల వారికి టికెట్లు కేటాయించి వారి గెలుపునకు కృషి చేస్తామంటూ గిరిప్రసాద్ శర్మ స్పష్టం చేశారు. బ్రాహ్మణ సమాజ్ పార్టీ ఈ రోజు ఆవిర్భావం సందర్భంగా ఈ యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది. ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణులకి ప్రత్యేకమైన రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడమే దీని ప్రధాన లక్ష్యం. రెండవది ఏంటంటే మేనిఫెస్టో ప్రకారం ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా పని చేయకుండా ప్రజలను వివిధ రకాల కులాలతో విభజించి పాలిస్తున్న తరుణంలో ఖచ్చితంగా కులం యొక్క పేరు చెప్పి మరి రాజకీయ పార్టీ పెట్టేదన్న ఉద్దేశం చెంపపెట్టు కొట్టడమే. కాబట్టి రేపు పొద్దున మేము గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో గల మా యొక్క పురోహితులు, అర్చకులని అందరినీ ప్రభావితం చేసి ఖచ్చితంగా లక్షలాది ఓట్లను టర్న్ చేసి ఈ యొక్క బ్రాహ్మణ సమాజ్ పార్టీ ఈ రోజు ఆవిర్భావం సందర్భంగా ఈ యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది. ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణులకి ప్రత్యేకమైన రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడమే దీని ప్రధాన లక్ష్యం. రెండవది ఏంటంటే మేనిఫెస్టో ప్రకారం ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా పని చేయకుండా ప్రజలను వివిధ రకాలైన కులాలతో విభజించి పాలిస్తున్న తరుణంలో ఖచ్చితంగా కులం యొక్క పేరు చెప్పి మరి రాజకీయ పార్టీ పెట్టేదన్న ఉద్దేశం చెంపపెట్టు కొట్టడమే. కాబట్టి రేపు పొద్దున మేము గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో గల మా యొక్క పురోహితులు, అర్చకులని అందరినీ ప్రభావితం చేసి ఖచ్చితంగా లక్షలాది ఓట్లను టర్న్ చేసి ఈ యొక్క బ్రాహ్మణ సమాజ్ పార్టీ ఈ రోజు ఆవిర్భావం సందర్భంగా ఈ యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది. ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణులకి ప్రత్యేకమైన రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడమే దీని ప్రధాన లక్ష్యం. రెండవది ఏంటంటే మేనిఫెస్టో ప్రకారం ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా పని చేయకుండా ప్రజలను వివిధ రకాలైన కులాలతో విభజించి పాలిస్తున్న తరుణంలో ఖచ్చితంగా కులం యొక్క పేరు చెప్పి మరి రాజకీయ పార్టీ పెట్టేదన్న ఉద్దేశం చెంపపెట్టు కొట్టడమే. కాబట్టి రేపు పొద్దున మేము గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో గల మా యొక్క పురోహితులు, అర్చకులని అందరినీ ప్రభావితం చేసి ఖచ్చితంగా లక్షలాది ఓట్ల